ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు. ఈరోజు శుక్రవారం ఉదయం ప్రార్థన ఉంటుంది, సాయంత్రం ప్రార్థన ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే రేపు శనివారము మన సహోదరులు రాంబాబు గారి గృహంలో ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఈ విషయం ఉదయకాలము ఉపవాస ప్రార్థన ఉంటుంది. సాయంత్రమేమో విజ్ఞాపన సిద్ధపాటు కూటం చర్చిలో మందిరంలో ఉంటుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ప్రకటిస్తున్నాను. ఉదయము 10 గంటల నుండి 2 గంటల వరకు రాంబాబు గారింట్లో ఉపవాస ప్రార్థన స్తుతి, అక్కడ స్తుతియాగం చేయడానికి వారు ఉపవాస ప్రార్థన చేయమని కోరారు. అక్కడ అందరూ రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. రెండోదిగా సాయంత్రం 7 గంటలకు మందిరంలో విజ్ఞాపన సిద్ధపాటు కూటం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. రండి ప్రియ దైవ జన్మ, వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవ ధ్యానం చేద్దాము. ఈ దినం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 40వ అధ్యాయము 4వ వచనం. 40వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి ఈ వాక్యాన్ని చదువుకుందాం. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉండవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. ప్రార్థన. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, చదవబడిన వాక్యాన్ని నిలిచి మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఘనత మహిమ ప్రభావాలు పొందమని, దయగలిగిన హస్తం ఉంచమని, చిన్నమని మీ పాసనికి చేర్చుకోమని, అయ్యా నీ వాక్యం అందరికీ అర్థమయ్యేటట్టు మాట్లాడమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఏమిటది? ప్రభు వల్ల రహస్యముల గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే ఈ దినము మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఒక స్లాబ్ వేస్తే 4 పక్కల సపోర్ట్ ఉండాలి, 4 కాలమ్స్ వేయాలి, 4 పిల్లర్స్. ఏ ఒక్క పిల్లర్స్ లేకపోయినా, లేదంటే బలహీనమైన ఆ స్లాబ్కు బలం ఉండదు. ఆ 4 పిల్లర్స్ మీద ఆ స్లాబ్ కూర్చుంటుంది. ఆ విషయం మనకు అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం కూడా 4 స్తంభాలలో మూలస్తంభము. 4 స్తంభాలలో మూలస్తంభము. ఈ స్తంభాలు అన్ని బలంగా ఉండాలి అనే విషయం మీద మనము ధ్యానం చేస్తున్నాం. ఈ 4 స్తంభాలలో బలంగా ఉండాలనే ఆ అంశాన్ని మనము స్పష్టంగా ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు దైవజనుడైనటువంటి మోషేకు అనుగ్రహించినటువంటి 2 ఆజ్ఞలు. ఆ 2 ఆజ్ఞలు ఉన్నటువంటి విషయం ఏమిటంటే, నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉండవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దానిపైన దీపములను వెలిగింపవలెను అని మనము ఈ లేఖనంలో చదువుకున్నాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 4వ వచనములో. ఆ వచనాన్ని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దైవజనాంగమా, చదివి ఆలోచించి గమనించారా? ఆ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నటువంటి ఆ సందేశాన్ని జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరము సార్వత్రిక సంఘానికి ఉంది. ప్రియ దైవజనమ, ఆ వచనాల్లో దైవజనుడు
దైవజనుడు చేయవలసినటువంటి 2 కార్యక్రమాలు చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాటిల్లో ఒకటి దీపవృక్షాన్ని ప్రత్యక్ష గుడారము లోనికి తీసుకొని రావడము, దానిని వెలిగించటము. దీపవృక్షము అంటే క్రీస్తు సంఘానికి అది సాదృశ్యం అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఏమండి, దీపవృక్షం అంటే యేసుక్రీస్తు సంఘానికి, క్రీస్తు సంఘానికి సాదృశ్యమని మనకు తెలిసిన విషయమే. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం గమనిస్తే, దీపవృక్షాన్ని వెలిగించటం అంటే క్రీస్తు సంఘాన్ని పరిశుద్ధాత్మ తైలముతో నింపి పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రకాశింపచేయటమే ఆ యొక్క కార్యక్రమం. సంఘాన్ని పరిశుద్ధాత్మ తైలంతో నింపి పరిశుద్ధాత్మ ద్వారా ప్రకాశింపచేయటమే ఆ సంఘాన్ని, ఈ కార్యక్రమం యొక్క సారాంశము అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమండి, అలాగా క్రీస్తు సంఘాన్ని వెలిగించి మండించటము ఎప్పుడు సాధ్యమవుతుంది అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈనాడు అనేక స్థానిక సంఘాలు దేవుని కోసము ప్రకాశించలేక ఎందుచేత వెలవెలలాడిపోతున్నాయి, నీరసగిల్లిపోతున్నాయో ఒక్కసారి జాగ్రత్తగా మనము పరిశీలించాలి. వాక్యకాంతిలో మనం ఎప్పుడైతే వాక్యకాంతిలో పరిశీలిస్తామో అప్పుడు మనకు విషయాలు అర్థమవుతాయి. ప్రియా దైవజనాంగమ, బోధించే సేవకులైనా వినే విశ్వాసులైనా లేఖనం మీద ఆశ ఉండాలి, లేఖనము చదవాలి, ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు మనకు మరి కావలసినటువంటి బలమును, శక్తిని ప్రభువారిస్తారు. స్థానిక సంఘములో ఉద్యోగం రాకపోవటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైన కారణం ఏమిటయ్యా అంటే, మనం ప్రస్తుతం ధ్యానం చేస్తున్నటువంటి మూలవాక్యములో ఏమైతే రాయబడి ఉందో ఈ మొదటి కార్యాన్ని చేయలేకపోవటమే, ఈ మొట్టమొదటి కార్యాన్ని చేయలేకపోవటమే చాలా బలహీనత మనకు కనిపిస్తుంది. నేటి సంఘాలలో శక్తి లేక, పౌరుషం లేక, పరిశుద్ధత లేక నామకార్థంగా రావడము, అనుకుంటున్నారు కానీ దాన్ని సాధించలేకపోవటము, ఒక రకంగా చెప్పాలంటే సతికిల పడిపోయినటువంటి పరిస్థితులు కొన్ని సంఘాల్లో కనబడుతుంది దైవజనమ. కాబట్టి నిర్గమకాండాన్ని మనం జాగ్రత్తగా చదివితే 40వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మోషేకు ఈ 2 ఆజ్ఞలను అనుగ్రహించి, ఆ మొదటి ఆజ్ఞ అది జరిగిన తర్వాత సన్నిధి రొట్టెల బల్లను లోపలికి తెచ్చి ఏమన్నాడు? మొదటి ఆజ్ఞ ఏంటి? మొదటిది సన్నిధి రొట్టెల బల్లను లోపలికి తెచ్చి అన్నాడు. సన్నిధి రొట్టెల బల్లను లోపలికి తెచ్చి వాటి మీద ఉంచవలసిన వాటిని క్రమముగా ఉంచాలి. రెండవది దీపవృక్షాన్ని లోపలికి తెచ్చి దానిపైన దీపములు వెలిగించాలి. ఈ 2 క్రమంగా ఏ దైవజనుడు చేస్తాడో, ఎవరైతే దాన్ని కొనసాగిస్తారో వారి సంఘములో ఉజ్జీవం ఉంటుంది, పరిశుద్ధాత్మ తైలప్రోక్షణం ఉంటుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ప్రకాశమానమైనటువంటి వెలుగు కనపడుతుంది అనేది లేఖనమిస్తున్నటువంటి గొప్ప సాక్ష్యము. గమనించాలి దైవజనమ, ఆ క్రమమును మనము ప్రత్యేకంగా గమనించి మొదట ఆ దీపస్తంభాన్ని వెలిగించి ఆ తరువాత ఆ సన్నిధి రొట్టెల బల్లను అమర్చటమే కాదు, మొదట బల్లను క్రమాన్ని అమర్చాలి. మొదట దీపస్తంభం వెలిగించి ఆ తర్వాత ఆ రొట్టెలు, ఆ బల్లను, ఆ బల్ల మీద రొట్టెలు పేర్చడం కాదు. మొదట చేయవలసింది ఏంటంటే, మొదట బల్లను క్రమముగా అమర్చి ఆ తర్వాత దీపస్తంభాన్ని వెలిగించి, ఎప్పుడైతే ఆ ప్రకారం చేస్తామో ఆ ఫలితము వేరుగా ఉంటుంది అనేది మనము ఖచ్చితంగా గమనించవలసినటువంటి విషయము దైవజనాంగమ.
గమనించి దాని ప్రకారము మనం చేయాలి. స్థానిక సంఘము ఏమండి, స్థానిక క్రీస్తు సంఘము దీపవృక్షములో ఉజ్జీవము రావాలి. ఏం రావాలి? ఈ దీపవృక్షము ద్వారా ఉజ్జీవము రావాలి. ఆ ఉజ్జీవము కావాలని కోరుకునే ప్రతి వారు, ఆశించే వారు మొదట చేయవలసింది ఏంటంటే సన్నిధి రొట్టెల బల్లను, ఆ బల్ల విషయంలో ఆ క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలి. క్రమము తప్పకూడదు. క్రమము తప్పితే అక్రమమైంది. ముందేం చేయాలి? ఎవరైనా కనిపించి అవుతున్నారా? మొట్టమొదట బల్లను లోపలికి తీసుకురావాలి. ఆ బల్ల మీద క్రమంగా పేర్చాలి. ఆ తర్వాత దీపవృక్షాన్ని తీసుకురావాలి లోపలికి, ప్రత్యక్ష గుడారంలోకి. ఆ ప్రత్యక్ష గుడారంలోకి దీపవృక్షం తీసుకొచ్చిన తర్వాత ఆ దీపవృక్షాన్ని వెలిగించాలి. అప్పుడు ఎలుగు ప్రకాశమానంగా కనిపిస్తుంది అని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ క్రమాన్ని ఎవరు మర్చిపోకూడదు. సన్నిధి రొట్టెల బల్ల విషయంలో క్రమాన్ని పాటించాల్సినటువంటి సంఘము చాలా విషయాల్లో తప్పిపోతుంది. ఆ క్రమాన్ని ఏ సంఘమైతే పాటిస్తుందో ఉజ్జీవింప చేయటానికి ప్రయత్నించక ముందే సన్నిధి రొట్టెల బల్ల విషయంలో ఆ క్రమాన్ని నెలకొల్పాల్సినటువంటి అవసరము, చేయవలసినటువంటి అవసరము ప్రతి సంఘానికి ఉంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు సంఘము చల్లబడే పరిస్థితి, ఆరిపోయే పరిస్థితి కనపడుతుంది. ఈ ఆరిపోయే పరిస్థితి కనపడటానికి ప్రధాన కారణం ఏమిటి? ప్రభురాత్రి భోజన విషయంలో సరైనటువంటి క్రమాన్ని పాటించలేకపోవటమే. ప్రభురాత్రి భోజన విషయంలో సరైన క్రమాన్ని పాటించలేకపోవటమే అనేది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆదివారము సంఘ ప్రారంభములో మనము చేయవలసిన పనేమిటి? ఆదివారం నాడు అంటే ఆదిమ సంఘము ఏ క్రమమైతే చేసిందో ఆ క్రమాన్ని మనం జాగ్రత్తగా చేయాలి. ఆదిమ సంఘము ప్రారంభములో ఏం చేసింది? అపోస్తులే మనకు మార్గదర్శకులు. మనకు మార్గదర్శకులు ఎవరు తెలుసా? అపోస్తులు. ఈనాడు నానా బోధలు వచ్చాయి. మనం గడిచిన సందేశంలో చెప్పుకున్నాం. ఈ ప్రభువల విషయంలో ఉన్నటువంటి గందరగోళాలు ఏ వాక్య సందేశంలో లేవు. ఒక్క ప్రభుబలలోనే అనేకమైనటువంటి గందరగోళాలు, అభ్యంతరాలు, ఏమండి, మానసిక స్థితి తెచ్చిపెట్టాడు సాతాను. అక్కడ కొడితే అన్ని విషయాలు కొట్టొచ్చని సాతాను కొట్టాడు. కాబట్టి మనకు మార్గదర్శకులు ఎవరంటే ఆదిమ సంఘ ప్రారంభంలో అపోస్తులే మార్గదర్శకులు. ఆ 4 కార్యక్రమాలు ఎడతెగకుండా నెరవేర్చి అవి అపోస్తుల బోధలో కొనసాగటమే ఈరోజు మనకు కావాల్సినటువంటి విషయము. ఒకటేంటంట, అపోస్తుల బోధ యందును ఏంటంటే ఒకటి అపోస్తుల బోధ యందును మొట్టమొదటి కొనసాగాలి. రెండోది సావాసంలో కొనసాగాలి. మూడోది రొట్టె విరచడంలో కొనసాగాలి. నాలుగోది ప్రార్థన చేయటంలో ఎడతెగకుండా ఉండాలి అని అపోస్తులు ఆనాడు పేతురు బాప్తిసం ఇచ్చినటువంటి విశ్వాసులకు బోధించిన విషయం మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. అది ఎక్కడుందో తెలుసు కదా మీకు. అది ఎక్కడుంది అంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో మనం చాలాసార్లు బోధించుకుంటూ వచ్చాము. ఈ 4 ఆదిమ సంఘం నేర్పించినటువంటి విషయాలు మనం మర్చిపోకూడదు. ఆ 4 విషయాల్లో అత్యంత కీలకమైనటువంటిది ఏంటంటే రొట్టె విరుచుట అనే ఈ కార్యక్రమం. ఈ రొట్టె విరుచుట అనే కార్యక్రమాన్ని మనము సరైన విధముగా ఆచరించకపోతే మిగతా 3 కార్యక్రమాలు కూడా మనము మన జీవితంలో నానా అనర్థాలుగా, ఏమండి, శక్తిహీనంగా, ఏమండి, ప్రభావ శుద్ధి లేని విషయంలో మారిపోతాయి. కాబట్టి ఈ విషయాన్ని మొట్టమొదటిది రొట్టె విరిచే కార్యక్రమం క్రమంగా పాటిస్తే ఈ సావాసం కూడే విషయంలోనూ, ఈ ప్రార్థన చేసే విషయంలోనూ, ఏమండి, బోధ విషయంలో కూడా మనము క్రమం పాటిస్తాము. కాబట్టి ఇది పౌలు భక్తులు నేర్పించినటువంటి
అపోస్తులైనటువంటి పేతురు నేర్పించినటువంటి బోధ. ఏమండి, ఈ మిగతా 3 కార్యక్రమాలు కూడా మనము జీవితాలలో నామకార్థంగా, శక్తిహీనంగా, ప్రభావశూన్యముగా మిగిలిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో సాధారణంగా మనము అర్థం చేసుకొని వాటిని ధ్యానం చేద్దాం. ఏమిటి, ఎందుకు అంటే, వినండి ప్రియా దైవజనమ, ఎందుకు జరుగుతుంది అంటే, మొదటిది ఉదాహరణకు అపోస్తుల బోధ అనే అత్యవసరమైన కార్యక్రమాన్ని తీసుకోండి. విశ్వాసి తాను పొందిన రక్షణను కొనసాగించుకోవాలంటే నానాటికి పుట్టుకొస్తున్నటువంటి కొత్త బోధలలో కాకుండా మొదట శతాబ్దంలో ఆదిమ సంఘములో అపోస్తులకు అప్పగించినటువంటి వాక్యము, పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి ఆ సత్యబోధనే కొనసాగించాలి. మొట్టమొదటిది. రెండోదిగా, విశ్వాసి వింటున్నటువంటి ఆ బోధ, నమ్ముతున్నటువంటి సిద్ధాంతము లేఖనానుసారమైనది కాకపోతే అతడు తన రక్షణను కొనసాగించుకోవటము కష్టము అవుతుంది. జాగ్రత్తగా వినాలి. రక్షణను కొనసాగించుకోవటము ఏమవుతుంది? కష్టమైపోతుంది ప్రియా దైవజన్మ, కష్టమవుతుంది. అందుచేత ఒక విశ్వాసి తన రక్షణను కొనసాగించుకోవాలంటే, రక్షణలో ఎదగాలంటే అతని హృదయ క్షేత్రం మీద, తన హృదయం మీద స్వచ్ఛమైనటువంటి సత్యబోధ అనే విత్తనాలు నాటబడటము చాలా అవసరము. స్వచ్ఛమైనటువంటి విత్తనాలు, వాక్య విత్తనాలు తన హృదయం మీద నాటబడటము చాలా చాలా అవసరము. అయితే ఈ సందర్భంగా మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో యేసు ప్రభువు చెప్పినటువంటి విత్తనాన్ని గురించి ఉపమానాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆ ఉపమానములో యేసునాథుడు ముళ్ళ పొదలు ద్వారా కలిగే నష్టాన్ని గురించి ప్రస్తావించాడు. ముళ్ళ పొదల ద్వారా కలిగే నష్టం ఎంత నష్టమో అంటే, స్వచ్ఛమైన విత్తనము శుద్ధీకరించబడినటువంటి నేల మీద ఇత్తితే ఎంత ఫలితం ఉందో లేఖనము సాక్ష్యమిస్తుంది. అక్కడ ముళ్ళ పొదలో పడితే నష్టం ఎంతుందో యేసు ప్రభువు చెబుతున్నాడు. ఆ ప్రత్యేక సందర్భంలో ఇత్తబడినటువంటి విత్తనములు, ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇత్తబడినటువంటి విత్తనములు మంచిదే, ఆ నేల మంచిదే. అందుచేత ఆ విత్తనాలు కొంతవరకు మొలకెత్తి ఎదిగాయి కూడా. అయినప్పటికీ ఆ విత్తనములు సంపూర్ణంగా ఫలించలేకపోయాయి. చాలా జాగ్రత్తగా ఈ లేఖనాన్ని మనము అర్థం చేసుకోవాలి. సంపూర్ణంగా ఫలించలేకపోయాయి. కారణం ఏమిటంటే ఏపుగా ఎదగటానికి ప్రయత్నించినను ముక్కలను, ముళ్ళ పొదలను అవి అణిచివేస్తూ, అసలు ఎదగకుండా చేస్తూ ఏం చేశాయంటే రోజు రోజుకు అణిచివేస్తున్నాయి. అందుచేత ఒక విశ్వాసి హృదయం మీద ఇత్తబడినటువంటి వాక్యము ఎంత స్వచ్ఛమైనదో అతడి హృదయములో ఆ ముళ్ళ పొదలు ఉన్నట్లయితే ఆ సత్యవాక్యము కూడా వృద్ధ అయిపోతుంది. అతని హృదయములో ముళ్ళ పొదలు ఉన్నట్లయితే సత్యవాక్యం కూడా వృద్ధ అయిపోతుంది. ఆ ముళ్ళ పొదలను పికిలింప చేయాలి. ఆ విశ్వాసి హృదయములో ఆ ముళ్ళ పొదలు పికిలింపజేయబడే ఆ సమయంలో ఏదో తెలిసి, అది ప్రభురాత్రి భోజనము. ఆ సమయమే ఏంటంట? ప్రభురాత్రి భోజన సమయమే.
ఈ ప్రభురాత్రి భోజనంలో ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తూ మరి కన్నీళ్లు విడుస్తూ పశ్చాత్తాపడతారో అప్పుడు ప్రభురాత్రి భోజనము యేసుప్రభు శరీరం తిన్నప్పుడు, యేసుప్రభు రక్తం తాగినప్పుడు ఏమై తెలుసా, విశ్వాసి యొక్క హృదయంలో ఆ ముళ్ళ పొదలు పెకిలింపబడే ఆ సమయము మరి అప్పుడు ఆసన్నమవుతుంది. అది ప్రభురాత్రి భోజన సమయమే. ఎందుకంటే రొట్టె విరవటానికి ముందు విశ్వాసి తన్ను తాను పరీక్షించుకుంటాడు. అలా దేవుని సన్నిధిలో, దేవుని ముఖకాంతిలో విశ్వాసి తన్ను తాను పరీక్షించుకున్నప్పుడు అతని హృదయంలోనే దైవ విరోధమైనటువంటి సంగతులు, దేవునికి విరోధమైనటువంటి సంగతులు, దైవ విరోధమైనటువంటి సంగతులు, ఏమండి దేవునికి అభ్యంతరకరమైనటువంటి విషయాలు అన్నీ తెగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పటాపంచలైపోతాయి. ఈ పటాపంచలైపోయినప్పుడు విశ్వాసి బలపడతాడు. సత్యవాక్యం వినాలి. ఏ వాక్యం పడితే ఆ వాక్యము వినకూడదు. సంఘములో యెజబేలు బోధలు అనేకములు వచ్చాయి. అలా విశ్వాసి తన హృదయాన్ని పరీక్షించుకున్నప్పుడు ఆ తర్వాత అతడు సత్యవాక్యాన్ని వింటే ఆ వాక్యం ఏమైంది, అతడిలో సమృద్ధిగా ఫలించి విశ్వాసి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని ఏం చేస్తాడంటే పరీక్షించుకొని పరీక్ష చేసుకోకుండా ఎంత వాక్యాన్ని విన్నా, చూడండి, పరీక్ష చేసుకొని ప్రభు బల్ల తీసుకుంటే సమృద్ధిగా ఫలిస్తాడు. ఆ విశ్వాసి పరీక్ష చేసుకోకుండా ఎంత వాక్యం విన్నా, ఎంత బోధ విన్నా, ఎన్ని సభలకు వెళ్ళినా, ఎన్ని చోట్లకి వెళ్ళినా అది ఏమై తెలుసా, నిరుపయోగమైపోద్ది, ఉపయోగం లేకుండా పోద్ది. అందుకే బోధ విషయంలో ఆదిమ అపోస్తులు ఇన్న బోధ అది మనకు ఫలించాలి. ఏమండి, ఫలించాలి. దాని వలన ప్రయోజనము ఎంత మాత్రము, దేని వలన ఫలించకపోతే, వాక్యము సరిగా సత్యవాక్యం వినకపోతే ప్రయోజనము ఎంత మాత్రం ఉండదు. అందుచేత ప్రభురాత్రి భోజన కార్యక్రమంలో క్రమముగా పాలు పొందాలనే విశ్వాసి తాను అపోస్తులిక బోధలోనూ కొనసాగుతున్నానని ఒకవేళ మురిసిపోయినా తన్ను తాను మోసపరుచుకోవటమే అవుతుంది. అర్థమైందా? ప్రభు బలలో యోగ్యముగా పాలు పొందని వ్యక్తికి అపోస్తుల బోధ ఏ మేలు చేయజాలదు అనేది మనము జాగ్రత్తగా గమనించాలి. క్రమాన్ని పాటించకుండా, వాక్యాన్ని వినకుండా వారు కానీ చేస్తుంటే ఆ కార్యక్రమంలో ఏ మేలు వారికి ఉండదనేది మనం గమనించాలి. అదేవిధంగా సహవాసము అనే కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. సహవాసము అంశాన్ని కూడా ఆలోచించి జాగ్రత్తగా మనము చూస్తే క్రీస్తునందున్నటువంటి విశ్వాసులు ఒకరి పట్ల ఒకరు సదృదయము, ప్రేమ కలిగి ఉన్నప్పుడే సహవాసం అనేది సాధ్యపడుతుందండి. విశ్వాసులు ఒకరినొకరు నిస్వార్థంగా ఏమండి మికుటంగా, గాఢంగా, పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమించినప్పుడే స్థానిక సంఘములో సహవాసం అనేది కేవలము ఒక నాటకముగా మిగిలిపోతుంది. ఎలాగా అంటే మనుషులు దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుడు చెప్పింది చేస్తే చాలా బాగుంటుంది. లేదంటే ఊరకనే దేవుడు చెప్పింది చేయకుండా చేస్తే అది ఒక నాటకముగా మిగిలిపోతుంది అనే విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ రొట్టె విరిచే కార్యక్రమంలో యోగ్యంగా పాలు పొందులు ఆ పొందే విశ్వాసికి మాత్రమే సాటి విశ్వాసిని యథార్థంగా ప్రేమించే మనోబలము ఉంటుంది. క్రమంగా నేను రొట్టెని తింటున్నాను, యేసుప్రభు శరీరాన్ని తింటున్నాను, యేసుప్రభుతో నేను పాలివాడనయ్యాను, యేసుప్రభుకున్న ప్రేమ నాకు ఉండాలని ఈ గ్రహింపు ఎప్పుడు వస్తుందంటే యేసుప్రభు రొట్టెను తినేటప్పుడు ఆ ప్రేమ
ఆ మనోబలాన్ని పెంచుకుంటుంది అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రొట్టె విరవక ముందు జరుపుకునే ఆ పరీక్షలో విశ్వాసి తన శరీర కార్యాలను మాత్రమే కాదు, తన హృదయాన్ని, తన హృదయ వైఖరిని తన హృదయ వైఖరిని కూడా పరీక్షించుకుంటాడు. కేవలము తన శరీర వ్యభిచార పాపం మాత్రమే కాదు, అసూయను, ద్వేషమును, కపటమును, వేషధారను, అదుపులేని కోపము, అంతరంగములో రహస్యంగా పగపించుకోవటము, లేని వార్తలు అపనిందలు పుట్టించే ప్రచారము చేయటము, అలా చెప్పేవారితో ఏకీభవించి సహకరించటము, ఆధ్యాత్మిక విషయాలలో ఉత్తమమైనటువంటి వాటిను ప్రేమించలేకపోవటము, మేలైనది చేయనెరిగి కూడా అలా చేయకపోవటము, నిర్లక్ష్యము, గర్వము, అజాగ్రత్త, సుఖం మీద సుఖాసక్తి, సుగుణము, సత్యం పట్ల ఆసక్తి లేకపోవటము, అసత్య బోధల పట్ల ద్వేషం లేకపోవటము, ఇవన్నీ పాపాలే. ఈ పాపాలన్నిటినీ ఏమి చేయాలి అంటే ప్రభు శరీరము రక్తము తినేటప్పుడు అన్నిటిని వదిలిపెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వారు ఫలిస్తారు అని లేఖనము సాక్ష్యమిస్తుంది. ఈ పాపాలన్నిటిని గురించి విశ్వాసి పశ్చాత్తాపడాలి. ఏ విశ్వాసికైనా తనలో ఆ లక్షణాలు ఉన్నట్లు కనిపిస్తే వాటి విషయంలో మారు మనసు పొందాలని తనకు తాను న్యాయంగా తీర్పు తీర్చుకోవాలి. మనోసంబంధమైన ప్రతి పాపము నుండి విశ్వాసి యేసుక్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరణ పొందాలి. ఎప్పుడైతే శుద్ధీకరణ పొందుతారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆ మనోసంబంధమైనటువంటి కల్ముషము నుండి కడగబడినటువంటి విశ్వాసి తన సాటి సహోదరునికి యథార్థముగా ప్రేమించలేడు. విశ్వాసులు మధ్య సహవాసం కూడా ఒక నాటకముగా మారిపోయే అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ దేవునికి దుఃఖకరముగా మిగిలిపోతుంది ఈ విషయాలు. అటువంటి సహవాసము విశ్వాసులకు ఆశీర్వాదకరం కాదండి. ఆశీర్వాదానికి వేరుగా వేరొకటి పుట్టుకొస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. అది ఆశీర్వాదకరం కాదు. ఎప్పుడైతే దేవుడు చెప్పింది చేస్తామో అదే ఆశీర్వాదకరము. రొట్టె విరుచుటలోనూ యోగ్యముగా పాలు పొందాలి. ఏ విశ్వాస అయితే రొట్టె విరుచుటలో యోగ్యులుగా వీటన్నిటినీ విసర్జించి పాలు పొందుతారో ఆ విశ్వాసులు ఆ సమాజముగాను సావాసంగా కూడుకొని అలాగే ప్రార్థనలో కొనసాగటం కూడా మరి వాళ్ళకు ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా నాకెందుకులని చేస్తే వ్యర్థమవుతుందనే విషయాన్ని మనము గమనించాలి. వారు చేసే ప్రతి ప్రార్థన ఏమైపోతుంది? వారు చేసే ప్రార్థన వ్యర్థమవుతుంది. అలా కాకుండా దేవుని సన్నిధిలో మరి దేవుణ్ణి ప్రేమించి చేసే ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. దేవుని సన్నిధిలో మనం చేరాలంటే ప్రార్థించే వ్యక్తి పరిశుద్ధుడుగా ఉండాలి. అందుకే యెహోవా దృష్టి ఎక్కడుంది తెలుసా? దేవుని దృష్టి, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొర్రలకు ప్రార్థనలకు ఒగ్గి ఉన్నవి అని లేఖనము సెలవిస్తుంది. దైవజనాంగమా, కీర్తనల గ్రంథంలో చెప్పినటువంటి 34 కీర్తన 15 వచనంలో ఏమని ఉందంటే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొర్రలకు ప్రార్థనలకు చెవియొగ్గినవి అని మనకేం చేస్తుందంటే స్పష్టంగా లేఖనము తెలియచేస్తుంది. ప్రార్థన చేసే వాళ్ళ చేతులు పవిత్రంగా
పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా లేనట్లయితే వారి ప్రార్థన దేవుడు ఆలకించడని లేఖనము సెలవిస్తుంది. యెషయా గ్రంథంలో కూడా 1:15 మనము చూడొచ్చు ఆ మాట. యెషయా గ్రంథంలో ప్రార్థించే చేతులు, ఏమండి, ప్రార్థించేవారు చేతులెత్తి ప్రార్థించాలి. ఆ తర్వాత మనము పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలని పౌలు భక్తుడు కూడా హెచ్చరిస్తున్నాడు. ప్రియ దైవజనమ, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2:8 లేఖనము సాక్ష్యమిస్తుంది. చేతులే కాదండి, ప్రార్థించే వారి హృదయం కూడా పవిత్రంగానే ఉండాలి. దేవుడు ఆంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తానని లేఖనము సెలవిస్తుంది. హృదయములో కరుడు కట్టినటువంటి ద్వేషము నరహత్యతో సమానమని లేఖనము సెలవిస్తుంది. యోహాను సువార్త 3:15 ఒక స్త్రీని మోహపు చూపు చూడటము వ్యభిచారము అవుతుందని సాక్షాత్తు మన ప్రభు అయినటువంటి యేసు సెలవిచ్చాడు. అందుచేత పరిశుద్ధ దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో ఆయన అంగీకారమైనటువంటి ఆ ప్రార్థనలు సమర్పించాలంటే విశ్వాసి పరిశుద్ధుడై ఉండాలి. ప్రతి ఆదివారము రొట్టె విరిచే సమయంలో హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో యథార్థమైనటువంటి ఒప్పుకోలుతో చేసినటువంటి క్రమము తప్పకుండా యేసు రక్తము ద్వారా స్నానము చేసి విశ్వాసి మాత్రమే తన పరిశుద్ధతను కాపాడుకొని ప్రభు శరీరం తిని ప్రభు రక్తమును తాగి ఏం చేస్తాడంటే ఆశీర్వదించబడతాడని లేఖనం సాక్ష్యమిస్తుంది. లేదా అలా కాకుండా అంతరంగంలో సరిగ్గా స్నానము చేయకుండా ఎక్కడ మురికి అక్కడే పెట్టుకొని విశ్వాసులందరూ ప్రార్థనలో కొనసాగితే మాత్రము ప్రయోజనం ఉండదు. ఎక్కడ మురికి అక్కడ పెట్టుకొని ప్రార్థనలో కొనసాగితే, ప్రభు బలలో కొనసాగితే ప్రయోజనం ఉండదు. అందుచేతనే ప్రతి ఆదివారము రొట్టె విరిచే కార్యక్రమంలో పాల్గొని తన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక కల్మషాన్ని కడుగుకునే విశ్వాసుల మధ్య మాత్రమే సరైనటువంటి సహవాసం ఉంటుంది. అలాంటి వారే ఏక మనసుకులై దేవుని సింహాసనాన్ని తమ ప్రార్థనలతో తాకగలుగుతారు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు దైవజనమ. అలాగే నిరంతరము ఆధ్యాత్మిక స్నానము ద్వారా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుతారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకునే వాళ్ళు ఆ హృదయాలలో మాత్రమే అపోస్తుల బోధ నిలిచి ఉంటుంది, అది ఫలిస్తుందనే విషయం మర్చిపోకూడదు. అందుచేత మనము దేవుని వాక్యానుసారమైనటువంటి బోధను అనుసరించి ఈ కార్యక్రమాలు జరిగించాలి. ఒక విశ్వాసి తన రక్షణను కొనసాగించుకోవాలంటే అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట అనే ఈ 4 కార్యక్రమాలు కొనసాగించాలి. కొనసాగించినప్పుడే ఈ 4 స్తంభాలు నిజముగా నిలబడతాయి. అయితే రొట్టె విరవడము అనే ఒక్క కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే మిగతా 3 స్తంభాలు కూడా వాటంతట అవే కూలిపోతాయి అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అందుకే క్రైస్తవ సంఘ కార్యక్రమాలన్నింటిలో కల్లా రొట్టె విరిచే కార్యక్రమం అత్యవసరమైన ప్రాముఖ్యమైనది. ప్రియాదయ జన్మ అత్యవసరమైన ప్రాముఖ్యమైన విషయమని అందరం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన లోగడ చెప్పుకున్నట్టు సాతాను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం మీద దాడి చేస్తున్నాడు. దాడి చేస్తూ రొట్టె విరిచే విషయంలో ఏర్పడినటువంటి గందరగోళము, అయోమయము, అభిప్రాయ భేదాలు క్రీస్తు సమాజంలో ఇంకా ఇతర లేఖనాల విషయంలోనూ దేని మీద సాతాను అంత బిగ్గరగా కసిపట్టలేదు. ఈ కార్యక్రమం మీదనే ప్రత్యేకంగా వాడు దాడి చేస్తున్నాడు అనే విషయాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. మూలవాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము. 40వ అధ్యాయము
నిర్గమకాండము 4వ వచనంలో, నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. ఇది లేఖన సత్యము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం ఫలింపచేసి అందరికీ అర్థమయ్యేలాగా సహాయం చేసి నీ బిడ్డల మీద హృదయాల మీద ముద్రించమని ప్రార్థిస్తూ నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని, దిన రక్షణ బిడ్డలకు దయచేయమని, ఘనత పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ముందు దీవించును గాక. ఆమెన్.